ఏమిటన్నయ్యా అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోంచేశారు, కంటి నిండా నిద్రపోయారు. రాత్రి మగళ్ళు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరశురామేగా. వాడిని మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాడిని ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకండి ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలో అడుగు పెట్టడు. కాలవనే ప్రవాహంలో విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితుల కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే. నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులే అయినా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట్ ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాణ్ణి. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం. లక్ష్మి, అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్. న్యాయం తెలిసిన జడ్జి గారు, జరిగిన సంగతి 10 మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది. అంతేకాదు బాబు, ఆ విషయం తలుచుకుంటేనే చాలు భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది. నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను. నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను. నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను. ఓ మహారాజుకిచ్చి దాని పెళ్లి చెయ్యాలనుకున్నాను. బిడ్డా పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని కంపెడాసి పెట్టుకున్నాను బాబు. అయితే దేవుడుగాను ధర్మమూర్తిగాను మాకు పరిచయం అయిన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్పతాగి మా ఇంటికి వచ్చాడు. నా గురించి, నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు. నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు. మగ దిక్కులేని నేను అతనికి అడ్డుపడ్డాను, అతని కాళ్ల మీద పడ్డాను. పెళ్లి కావలసిన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను, మొత్తుకున్నాను. అతను రాక్షసంగా నన్ను కాలితో తన్ని గోల పెట్టే నా చెల్లెల్ని భుజాల వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు. ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా ఎలా చెప్పగలను బాబు, ఎలా చెప్పగలను? ఆ రోజు బాగా చీకటి పడింది సార్. నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్లి కారులో తిరిగి వస్తున్నాను. సరిగ్గా పంకజం ఇంటెదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళీ వేసుకోవాలనిపించింది. కారు దిగానో లేదో ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి. ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు ఎక్కుతున్నాడు సార్. అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు కానీ ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా? దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్. ఆ అమ్మాయి ఎవరో కాదండి, పంకజం చెల్లెలు స్వప్న. నేను భయంతో ఉనికిపోతూ అరిచి అరిచి సొమ్మసిల్లిపోతున్న సమయంలో ఆ నీచు నన్ను కారులో పడేశాడు. స్పృహ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కినా గొంతెత్తి ఏడ్చినా వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా యువరానర్, ఈ విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. ఇప్పుడేమంటారు బాస్? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా? లంచాలకు మనుషులు అమ్ముడిపోయారు, డబ్బుతో చట్టం నోరు కట్టేయబడింది, అబద్ధాలు న్యాయస్థానం శ్రద్ధగా వింటోంది. కేశవ,
తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? విజయ్ నా తరఫున నిలబడతాడు కనుక. అని మీరు అపోహపడుతున్నారు బాస్. ఆ కాక్షి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు. కేశవా, అవును బాస్. మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యమైనా ఎందుకు సంపాదించలేదు? ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళ్తే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు? కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగా నా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు తోడు చేసుకున్నాడు? బాస్, గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు. తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితుడంటే లెక్క ఉండదు. కేశవా, నువ్వు చెప్పేది నిజమా? మీ అన్నం తిని బ్రతికే మనిషిని మీతో అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000, 20,000, 20,000. స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి, ఆధారాలను బట్టి, డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సారీ రాము. స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు? రాము, అలా మాట్లాడుకో. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను ఊహించలేదు, కానీ జరగాల్సింది జరిగింది. ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు. నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని, న్యాయాన్ని ఇక్కడ హత్యగావించడం మామూలు ఇన్స్పెక్టర్. కాకపోతే ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదుగా స్నేహం కూడా ఇక్కడ కూనియంది ఇన్స్పెక్టర్. రాము, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి, నాకు అన్యాయం చేసే కాకి బట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్ నువ్వని అర్థమైంది విజయ్, అర్థమైంది. పొరపాటు పడుతున్నావు రాము. నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను. కాదు, నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకి పంపించి 10 మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డావు. అబద్ధపు కేసు బనాయించావు, తప్పుడు సాక్ష్యాలు చెప్పించావు, మోసం చేసి నన్ను దోషిని చేశావు. రాము, ఈ మాటలంటున్నది నువ్వు కాదురా. నేరాలు, కుట్రలు, కుతంత్రాలతో మళ్ళీవైపోయిన నీ మనసు. రాము, నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను. ఇన్స్పెక్టర్, నేను నిజంగా నేరం చేసి ఉంటే, వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నన్ను అరెస్ట్ చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి. కానీ నువ్వు వంచావు. రాముణ్ణి కాదు, పరశురాముణ్ణి, పగబట్టిన మనిషిని, నీ పాలిట నిప్పులాంటి మనిషిని, ఏదో రోజు నిన్ను నిలువునా దయించే నిప్పులాంటి మనిషిని. గుడ్ మార్నింగ్ బాస్. వెల్కమ్. ఏం కేశవ, బాగున్నావా? బాగున్నాను బాస్. పదండి వెళదాం. కేశవ బాస్, నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేశావుగా? చేశాను బాస్. మీరు చెప్పినట్లే మీ ఇల్లు, వాకిలి సమస్తం పేదవాళ్ళకు మీ పేరును దానం చేశాను. ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ, ఉన్న లక్ష్యం ఒక్కటే. కానీ బాస్, ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పెడదాం పద. కేశవ, ఒకప్పటి నా ఆప్తమిత్రుడు, ఆ తర్వాత నా బద్ధ శత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ? అవును బాస్. అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క చెల్లెలుండాలి. ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా? లేదు బాస్, చదువు పూర్తయింది, ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి. చూడు మేడం, రెడ్ రోసెస్ తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి. రేట్ ఎంతైనా పర్వాలేదు, కానీ బ్రహ్మాండంగా ఉండాలి. ఓ సారీ మేడం, అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు. మై గాడ్, మా అన్నయ్యకి ఇష్టమని
రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా? డామిట్. వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా? ఈ రోజు మార్కెట్ కి రోజా పూలు వచ్చిందే తక్కువ, మీకెక్కడా దొరకవు. ఓకే, ఇప్పుడేం చేయను? ఆ బొకే ఇచ్చేయి. అదిగో అమ్మాయి, విజయ్ చెల్లెలు ఆశ. నీ పుట్టినరోజుకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. అదేంటి జడ్జి గారు, కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్స్ అనేస్తున్నారు. మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమని ఐపీసీ అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది. మీరు కానివ్వండి. ఓకే, cheers. లక్ష్మి, ఏంటండి? ఆశ ఎక్కడ? బజార్కి వెళ్ళింది. ఈ పాటకు వస్తుండాలి. మిస్టర్ విజయ్, జడ్జి గారు మరో గ్లాస్ అందుకున్నారు. నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాసేపు ఆగండి, మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం. హలో ఆశ. హాయ్ అంకుల్. ఏమిటమ్మా, ఏమిటి ఆలస్యం? బొకే కోసం వెళ్ళాను అంకుల్. అలాగా, వచ్చేసింది. అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అన్నయ్య, ఒక మాట. ఏంటమ్మా అది, చెప్పు. ఫ్లవర్ షాప్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు. ఎవరా అతను? ఎవరా వదినా? నేను ఫ్లవర్ షాప్ నుంచి బయటికి రాగానే రోడ్లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాలే రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు పోయింది, ఎవరో వెంట పెడితే నువ్వు భయపడ్డావేంటమ్మా? నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిననుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా, ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్, నాకు ఇష్టమైన రోజెస్ బొకే. వాక్యమంట, ఈ బుక్కే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదూ? కనకారావు, అయ్యా, ఈ బొకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము, నువ్వా? రే, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన ఆ పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. వచ్చావా మావా? ఇక దోశ ఎత్తవే, చాలా ఆకలేస్తుంది. తానే ఇప్పుడే ఎట్టాను, కాసేపు ఆగు. సరే, నువ్వు దోశ ఎట్టేదా కానీ నీతో సరసంగా ఆడుకుంటాను. ఊరుకో మావా, ఎవరిని చూస్తారు. కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేటే నా చిరక. మరౌడి తీరుగా అత్తన్న అలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. దాదా
ఆశల్లో పూనకం వస్తుంది అనుకుంటా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడేం చూసావే, పెళ్ళైన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా, నేను వచ్చింది ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు. నారాలుడు అత్తగారింటికి వీడి మొహం మండ. నువ్వు వెళ్ళిపోతున్నావా మావో? నా దోశలు తినేది ఎవరు మావో? నా మెళ్ళ తాళి కట్టేది ఎవరు మావో? వదులు మామ, వదిలే వదిలే వదిలే. ఆడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. అబ్బా, ఆడపిల్లని పట్టుకోవడం ఎలాగైనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపూ అంత సున్నితంగా పట్టుకోవాలి. ఊరుకోమ్మా, ఏడవకు. వదినా, అతను నన్ను చంపేస్తాడు. వదినా, చంపేస్తాడు. ఎవరు నిన్నేం చేయరు. నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం భయం లేదు. ఊరుకోమ్మా. వదినా, రాధ, ఆశ నీ రూపానికి ప్రతిరూపంగా ఉంది. రూపులోనూ చూపులోనూ ఆమె నీలాగే ఉన్నా నేను ఆమెను వదిలేది లేదు. విజయ్ని దెబ్బతీయడానికి, నా పగ చల్లార్చుకోవడానికి ఆశను నాశనం చేసి తీరుతాను. ఏమండి, ఈ రోజు నుంచి ఆశాని వేయి కళతో కాపాడుకోవాలండి. లేకపోతే వాడు ఎంతో దుర్మార్గానికైనా సిద్ధపడచ్చు. నా పంచదార చిలక, ఈ 3 ఏళ్ల పాటు నాకు కంటిన్యూస్ గా స్వర్గం చూపించేశావు. రోజుకో ముద్దుతో, పూటకో ముచ్చటతో నన్ను పిచ్చెక్కి చేసినందుకు నీ పేర ఒక డూప్లికేట్ తాజ్ మహల్ కట్టించాలనుందే. రేపే కాంట్రాక్టర్ని పిలిపిస్తాను. నిజంగానా బంగారు కొండ? నిజమేనే నా మిఠాయి ఉండా. వెయిట్ వెయిట్ వెయిట్, నేను రౌండ్ వేసుకొస్తాను, ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు భుజంగరావు, లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు. ఏమిటి వాగుతున్నావు? మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే. నేనెవరిని చంపలేదు. తెలియనట్టు మాట్లాడుతున్నావే. చంపితే కదా తెలిసేది. నేనెవరిని చంపలేదు. ఆ? అలాగా? అయితే నాతో రా. అదిగో ఆమెను హత్య చేయలేదంటావా?
చేయటం ఏమిటి? నా స్వప్నం నేనెందుకు చంపుతాను? నో, నేను ఈ హత్య చేయలేదు. నాకేం సంబంధం లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇల్లు నీది, ఈ పడగది నీది, మంచం నీది కాదంటావా? అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను? నువ్వు ఖరీదు కొనుక్కొచ్చిన ఆ స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది. ఆమెని బ్రతుకి అడ్డు రాకూడదనుకున్నావు, అందుకే పొడిచి చంపావు. దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు? నో, ఇదంతా మోసం, దగ. నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విషవలయంలో ఇరికించాలని చూస్తున్నావు. అవును, అది నీ దగ్గర నేర్చుకున్న విద్య. అబద్ధాలతో అన్యాయంగా నన్ను నాడు వల్ల ఇరికించి జైలు పాలు చేశావు. ఈ రోజు అదే పద్ధతిలో నువ్వు ఉరికంబం ఎక్కబోతున్నావు భుజంగరావు, ఉరికంబం ఎక్కబోతున్నావు. నో, నాకు ఉరి శిక్ష పెట్టు. నేను ఉరికంబం ఎక్కను, పారిపోతాను. చట్టం నుంచి దూరంగా పారిపోతాను. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా. భుజంగరావు యాక్సిడెంట్ విషయంలో సందేహపడ్డం అనవసరం మిస్టర్ విజయ్. సాక్ష్యాలను బట్టి, జరిగిన యాక్సిడెంట్ విధానాన్ని బట్టి అది భుజంగరావు తొందరపాటు వల్ల జరిగిన యాక్సిడెంట్ ఏం తెలుస్తోంది. బట్ వన్ థింగ్ సార్, ఈ ప్రమాదం వెనక పరశురామ హస్తం ఉందని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. యు ఆర్ మిస్టేకెన్. గూర్ఖా సాక్ష్యాన్ని బట్టి కార్ డ్రైవ్ చేసి వెళ్ళింది భుజంగరావు ఒక్కడే. కంట్రోల్ తప్పి అతను కార్ డ్రైవ్ చేయడం చూసిన సాక్ష్యాలను బట్టి సార్, సాక్ష్యాలు ఆధారాలు ఎన్నున్నా భుజంగరావు మరణానికి కారకుడు పరశురామని నమ్ముతున్నాను. అంత వేగంగా అసలు అతను కారు ఎందుకు నడిపాడు? ఎవరి భయం కారణంగా అతను అంత ఆందోళనగా బయలుదేరాడు? అసలు అతని ఇంట్లో ఉండే అమ్మాయి ఏమైంది, ఎక్కడుంది? మూడో గంట వాడికి తెలియకుండా మా బాస్ నిన్ను మరో ఊరు పంపించామన్నారు. ఆ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు. సలాం జాకీ సాబ్, సలాం. రండి. నీ అమ్మ చెమ్మ చెక్క. నేను జైలు పాలవడానికి కారణమైన ఆ ఇన్స్పెక్టర్ విజయ్ని, వాడికి మన విషయం హింట్ ఇచ్చిన పరశురాముని వదిలిపెట్టకూడదు మస్తాన్. వాళ్ళిద్దరిని జాయింట్ గా దెబ్బతీయాలి. దాందే ఉంది సాబ్, నువ్వు తలుసుకుంటే అర్ధనారీశ్వరుని కూడా ఎడగొట్టేయగలవు. అందుకే మస్తాన్, ఇవాళ నుంచి వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెట్టాలి. జైలు నుంచి బయటికి రాగానే సాక్ష్యం లేని విధంగా భుజంగరావు చావు కారకుడయ్యాడు పరశురాం. నా ఊహ నిజమైతే ఇక అతని తరువాత లక్ష్యం పద్మావతమ్మ, అమ్మాయికి కలెక్టర్ గారి సంబంధం చేస్తున్నందుకు మాకందరికి చాలా సంతోషంగా ఉంది. అంతా భగవంతుడి దయపిని గారు. అవునమ్మా, నిజమే. మరి ఏమిటి ఎస్పీ గారు హఠాత్తుగా ఇలా వచ్చారు? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి పంకజం. పంకజం పేరెత్తకండి బాబు. ఇప్పుడు పద్మావతి పేరుతో 10 మందిలోనూ మర్యాదగా బ్రతుకుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. పరశురాం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పరశురాం? అంతేకాదు, భుజంగం చావుకు అతనే కారణం ఉన్న ఉద్దేశం. శుభవాణి నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే ఈ కబురు ఏమిటి బాబు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నీ ఇంటి చుట్టూ మా మనుషులు 1000 కాళ్ళతో కాపలా కాస్తున్నారు. అతను ఇక్కడికి రావటం అసంభవం. బాబు, నేను పంకజం అనే పాత పేరుని, పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేసి మర్యాదస్తురాలుగా మారిపోయాను. ఈ సంఘంలో ఒక గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ పెళ్లికి వచ్చిన పెద్దలు ఎవరికి నా పాపిష్టి బ్రతుకు గురించి ఏమీ తెలియదు. అందుకే నా ఒకగానొక కూతురు పరువు ప్రతిష్టలున్న పెద్దింటి కొడలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరశురాం ఇక్కడికి వచ్చాడంటే నా చరిత్ర బట్టబయలవచ్చు, నా కూతురు పెళ్లి ఆగిపోవచ్చు. అందుకే ఎస్పీ గారు, ఈ రాత్రికి ఆ పరశురాం ఇక్కడికి రాకుండా చూడండి. నా కూతురు మెడలో 3 ముళ్ళు పడ్డాక
వాడు నన్నేం చేసినా బాధ లేదు, భయం లేదు. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. నీకు ధైర్యంగా ఉంటుంది అంటే ఈ పెళ్ళేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ పని చేయండి బాబు, మీకు బతికంతా రుణపడి ఉంటాను. హలో, ఎవరు? ఎస్పీ బాబు కావాలా? ఒక నిమిషం ఉండండి. హలో, ఎవరు? ఆశానా? ఏమైందమ్మా? ఎందుకు అడుస్తున్నావు? నీ వదిన ఇంకా రాలేదా? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. భగవంతుడా, బతుకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు, కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు. తను పెళ్లి చేసుకొని ఏ కలతలు కల్లోలలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. ప్రార్థనలు చాలులే పంకజం. పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం. పరశురాం బాబు, పేరు గుర్తుంది కదా, పతిత పంకజం. సమాజంలో హై క్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ గుర్తున్నానన్నమాట. పంకజం, సంఘంలో పరువు ప్రతిష్టలున్న ఆ కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరవో, నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందంటావా? జరగదు. ఆపై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా? ఉండదు. నేను పొగడతలతో ముంచెత్తి నీ సమాజం ఊరుకుంటుందంటావా? బాబు, మీకు దండం పెడతాను. నా కూతురు అమాయకురాలు, అది ఏ పాపం తెలియని పిల్ల. దాని బ్రతికి అన్యాయం చేయొద్దు బాబు. ఎంత గొప్పగా నటిస్తున్నావు. అవునులే, నటించడం, మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది. ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నింద మోపావు. ఆడదానిపై ఉండి రాతిగుండితో రాక్షసిలాగా డబ్బు కాసపడి ఒక నిర్దోషిని జైలు పాలు చేశావు. కటకటాల వెనక్కి వెళ్ళిన నా కథ ముగిసిపోయిందనుకున్నావు, కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా ఈ పరశురాం వస్తాడని అనుకోలేదు. అవునా? బాబు, నువ్వేం చెప్తే అది చేస్తాను. అవసరమైతే నా కూతురు పెళ్లి తిరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని, డబ్బు కోసం నిన్ను దోషం చేశానని ఒప్పుకుంటాను బాబు. అక్కర్లేదు పంకజం, అక్కర్లేదు. ఆనాటి నీ అబద్ధం కారణంగా నేను అనుభవించిన 3 ఏళ్ల జైలు శిక్ష మాసిపోతు. నా బ్రతుకులో వృధాగా 3 ఏళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు 3 ముళ్ళు పోగొట్టుకుంటుంది. బాబు, అంత దారుణం చెయ్యొద్దు బాబు. బాబు, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. నా కూతురు బ్రతుకు అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు. అర్ధరాత్రి హత్యలు చావులు మనకెందుకు? ఆమె మధుర రాత్రులు. ఆమె మధుర రాత్రులు, ఇదేదో గిట్టుబాటు అయ్యేటట్టుంది. ఆశా, ఏమిటి సార్, ఏమిటి కంగారు, ఏమైంది? మీ అమ్మగారు ఆశ ఎక్కడ? వాళ్ళిద్దరు మధ్యాహ్నమే బజార్గానే వెళ్ళారు సార్. లక్ష్మి, ఇంతసేపు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మేము షాపింగ్కి వెళ్ళి అటు నుంచి మూర్తి అంకుల్ గారింటికి వెళ్ళాం. మరైతే నాకు ఫోన్ చేసింది ఎవరు? మేమేం చేయలేదన్నయ్య. అయితే దీనికి కారణం, మై గాడ్. ఏమండి ఏమండి, చూసావా పిండి, నిక్షేపంలో ఉన్న మనిషికి హఠాత్తుగా గుండెపోటు రావడం ఏమిటి, శుభకార్యం ఆగిపోవడం ఏమిటి? అవునమ్మా, పాపం ఏమవుతుందో ఏమో. దుడుకు దుడుకు వయసుకి ఎన్నో కళ్ళు, నా మీద పగబట్టి బుస కొట్టే నీ ఆట కట్టించాలనే వచ్చాను పరశురాం. చట్టవిరుద్ధమైన పని నేనేమీ చెయ్యలేదు ఎస్పీ సాబ్. ఆ మాట నీ నోట వస్తుందని నాకు ముందే తెలుసు పరశురాం. అందుకే నేను ఇప్పుడు ఎస్పీగా రాలేదు. చట్టాన్ని అనుసరించి రూల్స్ ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. కారణం, రాజీనామా అనే కత్తెరతో నా చేతులకున్న చట్టం అనే బంధాన్ని కత్తిరించబోతున్నాను. ఐసి అన్నట్టు చక్కని చుక్క నీ చెల్లెలలో ఉంది. Shut up!
అర్జెంటుగా అందరూ క్లబ్ ఖాళీ చేయండి. విజయ్, ఏమిటి విజయ్, ఏమిటి పని? నాతో రా. ఏమిటి విజయ్, రాజీనామా ఇస్తున్నావా? నువ్వు ఇవ్వాలనుకున్న ఈ కాగితం రాజీనామా కాదు విజయ్. ఆలోచన లేని నీ ఆవేశానికి ఒక పెద్ద గుర్తు. పరశురాము గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వు మతిలేని వాళ్ళ తయారవుతున్నావు. అవును సార్, నేను మతిలేని వాళ్ళ మారిపోతున్నాను. నా మనసులోనూ ఆలోచనలోనూ నా కళ్ళల్లోనూ అనుక్షణం ఆ పరశురామే మెదులుతున్నాడు. విజయ్, సారీ సార్, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెలి జీవితంతో ఆ పరశురాం చెలగాటమాడుతున్నాడు. అందుకనే ఆవేశం పట్టలేక కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయి ఆ నీచుల విషయంలో తొందరపడ్డాను. విజయ్, ఆశా నీ చెల్లెలు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూతురు లాంటిది కూడాను. ఆమె బ్రతుకు గురించి భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు ఆ భుజంగరావు చావు యాక్సిడెంట్ అనే నేను నమ్మాను. కానీ పంకజం సంఘటనతో నాకు కూడా వీటన్నిటి వెనుక ఆ పరశురాము చెయ్యుందని నిర్ధారణగా అనిపిస్తోంది. అతి త్వరలోనే నేరాలు చేసి అతని చేతులకు సంకెళ్లు పడేటట్టుగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకే దెబ్బకు రెండు పెట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క. సాబ్, ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయగాడి చెల్లెల్ని ఎత్తుకుపోయి కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పనని విజయగాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తారు. లక్ష్మి, మీరు ఊటీ గెస్ట్ హౌస్ దిగ్గానే నాకు ఫోన్ చేయండి. ఆశ, అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా వదినా నేను అక్కడ ఒంటరిగా ఉండాలంటే ఎంత లేదన్నా ఏదో భయంగా ఉందన్నయ్య. పిచ్చి పిల్ల, నేనుండగా నీకు భయం ఏంటమ్మా? ఎలాంటి ప్రమాదం నీకు రాదు. నిజమేనమ్మా, ఏదన్నా ప్రమాదం వస్తే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అన్నయ్య గారు భయపడాలి గాని మీకెందుకమ్మా భయం? కుక్కుని నేనెప్పుడు భయపడలేదమ్మా. కాసేపు నువ్వు నోరు ముస్తావా? ఇక మేము బయలుదేరతాండి. ఆశా పదమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీ వంట బాగా తప్పిందిగా, ఇక మా ఆరోగ్యం బాగుంటుంది. వస్తానన్నయ్య. కేశవ తన భార్యని చెల్లెల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించి నా నుంచి తప్పించాననుకుంటున్నాడు ఆ విజయ్. కానీ అతని చెల్లెలు ఆశ ఈ ప్రపంచపు చివరి అంచుకు పారిపోయినా ఈ పరశురాం పట్టుకు తీరతాడు. హలో మిస్టర్ విజయ్, నీ డీరెస్ట్ ఫ్రెండ్
పరశురాముని మాట్లాడుతున్నాను. నీకు ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల్ని అర్జెంటుగా పాడు చేయాలని ఆశపడుతున్నాను. నువ్వే మాట్లాడు. బాయ్. హలో, నేనేనండి. క్షేమంగానే చేరాం. ఆశ భయం లేకుండా ఉంటుంది కదా లక్ష్మి. ధైర్యంగానే ఉంటుంది. మీరు తొందరగా వస్తే లక్ష్మి, ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? ఎందుకలా అరిచావు? ఏమండి, ఎవరి నుంచి తప్పించుకోవాలని ఎంత దూరం వచ్చాము. ఆ నీచుడు పరశురాం ఆశను ఎత్తుపోయాడండి. నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఆశని కట్టిపడేశాను. వెరీ గుడ్. నువ్వు తలుపులు తాళం వేసుకుని బయటికి వెళ్ళు. ఆశ, నీకు నిషాతో పాటు ఖుషి నేనిస్తా. కేశవా, ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవును బాస్. అరిచి అల్లరి పెడుతున్నా ఆశాని ఆ జాకి కారులో బలవంతంగా తీసుకుపోవడం నేను కళ్ళారా చూశాను. అర్థమైంది కేశవా. జాకి ఎత్తేమిటో తను నేరం చేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుడిగా నిలబెట్టాలని పనిచేసి ఉంటాడు. కేశవా, బాస్, ఈ ఊటీలో ఆ జాకి ఉండే స్థావరం ఎక్కడ? నా పేరు చెప్పుకుని పాడు పనులు చేయాలని ఆశపడితే నీకే గతి పడుతుందో చూడరా. నీ బ్రతుకుని నా చేతుల్లో బంధించడానికి తీసుకొచ్చాను. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. నువ్వు దండం పెడితే జాలి పడ్డానికి నేను దేవుణ్ణి కాదు. ఇంతకాలం నిన్ను వెంటాడి వేటాడి వేధించి ఆ జాకిని చావుకొట్టి నిన్ను పట్టుకొచ్చింది వదిలేయడానికి కాదు, నీ మీద నా కసి కక్ష తీర్చుకోవడానికి. అంటే అంటే నేనేం చేస్తా? త్వరలో నువ్వే చూస్తావుగా. పంజరంలో చిక్కిన చిలకవి నువ్వు, నా చేతుల్లో నలగాలి.
ఆశ, ఆ రక్తం ఏమిటి? నీ ఒంటి మీద రక్తం ఏమిటి? తుడిచేయి, ఆ రక్తాన్ని తుడిచేయి. మల్లె పువ్వు లాంటి ఆడదాని ఒంటి మీద ఎర్రటి రక్తం నా కళ్ళబడితే నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్షణంలో నా రాధ బాటతో వేసిన కేక నా గుండెల్లో మారుమోగుతుంది. ఆశ, మారుమోగుతుంది. రాధా? రాధెవరు? ఒకప్పటి నా అమాయకమైన బ్రతుకులు రంగుల హరివిల్లు నా రాధ. పువ్వులాగా దివ్యలాగా నా బ్రతుకులో నిలిచి ప్రేమంటే ఏమిటో నా మనసుకు తెలియజేసిన ఓ మధుర స్వప్నం నా రాధ. జీవితాంతం కలిసి ఉండాలని భగవంతుని ఎదుటి దండలు మార్చుకున్న మేము గుడిలోంచి బయటికి అడుగు పెట్టిన మరుక్షణంలో ఓ దుర్మార్గుడి తుపాకీ గుండు నా రాధను నాకు దూరం చేసింది. రాధ మరణంతో రాముగా అమాయకంగా బ్రతికే నేను పరశురాముడిగా పాషాణంగా మారిపోయాను. అప్పటికే నీతిని నిజాయితీని నమ్ముకున్న నన్ను రూపాయలకు అమ్ముడుపోయే ఒక ఆడదాని కారణంగా మీ అన్నయ్య నాకు నేరస్తుడని ముద్ర వేశాడు. దాంతో మానవుడి నుంచి రాక్షసుడిగా మారిపోయాను. ఆశ, విజయ్ నా ప్రాణానికి ప్రాణం. నా బాధకి తను ఓదార్పుగాను, నా కష్టానికి తను సహాయంగాను ఉండే విజయ్ నన్నేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం. రే రాము, నీ గుండెకొస్తే చట్టానికి ఇవ్వరా అని అడిగితే ఆనందంగా ఇవ్వగలను. ఆశ, ఆనందంగా ఇవ్వగలను. అలాంటి ఆత్మీయుడు నన్ను అర్థం చేసుకోకుండా లేని అపరిందని నానెత్తిని వేశాడు. అందుకే విజయ్ మీద కోపంతో నిన్ను పాడు చేయాలనుకున్నా. కానీ ప్రేమమూర్తి అయిన నా రాధ ముమ్మూర్తులా నీలా ఉండేది. నిన్ను చూస్తే నా రాధే గుర్తుకొచ్చి నీకు అన్యాయం చేయడానికి నా మనసు ఒప్పుకోలేకపోతుంది. ఆశ, నేను నిర్ణయానికి వచ్చాను. విజయ్ని కలిసి నా మనసులో ఉన్న కాస్త కోపం వాడి మీద చూపిస్తాను. నిన్ను మాత్రం ఏమీ చెయ్యను. కేశవ బాస్, ఆశాని నువ్వు భద్రంగా కనిపెట్టుండు. ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదం రాకూడదు. ఓకే బాస్. నేను వెళ్ళి విజయ్ని కలుస్తాను. నా మీద పగబట్టి నన్నేమీ చేయలేక అభంశుభం తెలియని నా చెల్లెల్ని ఎత్తుకు వెళ్తావా?
మనసు చంపుకొని స్నేహాన్ని తెంచుకొని నీ అంతు చూడ్డానికి వచ్చాను. విజయ్, నువ్వు స్నేహాన్ని ఏనాడో తెంచుకున్నావు. జీవితం నీకు అంకితం చేసిన ఈ రాముణ్ణి అన్యాయంగా గడగడాల వెనక్కి పంపిన రోజునే నువ్వు నా స్నేహితుడివి కాదని నిర్ణయించుకున్నాను. నీ మీద పగని ఒక ఆడపిల్ల మీద చూపించే అప్రయోజకుడు కాదు ఈ పరశురాం. అందుకే నేను ఎదుర్కొని నీ అంతు చూడాలని వచ్చాను. పరశురాం! నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి ఏం చేసినా తప్పులేదు. అన్నయ్య, ఆయన దుర్మార్గుడు కాదు, దేవుడు. ఆశ,
ఏమిటో అనేది? అవునన్నయ్య, నన్ను ఎత్తుకుపోయింది ఈయన కాదు. ఈయన పేరుతో ఈయనలా నటించి నన్ను తీసుకుపోయింది ఆ జాకి. అతను నన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడి ఆపి నన్ను రక్షించిన మహానుభావుడు ఈయన అన్నయ్య. ఈ రోజు నీ చెల్లెలు నాశనం అవ్వకుండా నీ కళ్ళ ముందు ఇలా నుంచుందంటే దానికి కారణం ఈయన అన్నయ్య. రాము, విజయ్, నిజం తెలుసుకోకుండా నువ్వు కోర్టు నన్ను నేరస్తుడన్నారు. ఆ కోపంతో జైలు నుంచి వచ్చిన నేను నీ చెల్లెలు వెంటపడ్డాను. కానీ ఆమెను చూసిన మరుక్షణంలో నేను మనసిచ్చి మంగళసూత్రం కట్టిన నా రాధ నాకు గుర్తుకొచ్చింది. జీవితంలో నేను పోగొట్టుకున్న అతి విలువైన నా దేవత తిరిగి నాకు కనిపించినట్టయింది. దాంతో నాలో తెలియని మార్పేదో వచ్చింది. రాము, నీ గురించి నిజం తెలుసుకోలేక నిన్ను చంపడానికి సిద్ధపడి నన్ను మన్నించు. మన స్నేహానికి చావులేదురా. పరిస్థితులు మన మధ్య అడ్డుగోడగా నిలిచినా మన స్నేహం శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయ్, రాము, మన స్నేహాన్ని నువ్వు బంధుత్వంగా అంగీకరిస్తే నన్ను క్షమించినట్టు.